తెలంగాణలో ఎంత కాదనుకున్నా రంగారెడ్డి అయితే రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద హోల్ కంట్రీ చెప్పాలి అంటే. ఏమో ఐటీ హబ్ వల్లో లేక హైదరాబాద్ పక్కనుండి అటువైపు ఈ మధ్య బాగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం కదా. అయితే ఎంత కాదనుకున్నా తెలంగాణలో మనం మళ్ళీ మాట్లాడుకోవాలి అంటే కరీంనగర్ గురించి, వరంగల్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ కరీంనగర్ గురించి తెలుసుకుందాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. కరీంనగర్లో టోటల్గా ఒక 13 మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి. ఏవంటే హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, రాయ్కల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల అండ్ వేములవాడ, అలాగే మంథిని, పెద్దపల్లి, సుల్తానాబాద్, చొప్పదండి. ఈ 13 మున్సిపాలిటీలు కూడా ఏమంత తక్కువే కాదు. చాలా 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 వార్డులు ఉన్నాయి దీంట్లో. ఓవరాల్గా అన్ని కలుపుకుంటే 341 వార్డులు కేవలం కరీంనగర్లోనే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం మ్యాజిక్ ఫిగర్స్ పక్కన పెట్టుకుంటే డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే హుజూరాబాద్లో మ్యాజిక్ ఫిగర్ 16 ఉంటే కాంగ్రెస్కి 14 నుంచి 16 వచ్చే అవకాశం కనబడుతుంది పుష్కలంగా. ఏమాత్రం తగ్గకుండా బీఆర్ఎస్ కూడా 8 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఇక బీజేపీకి 1 నుంచి 3, 2 అటు ఇటు. నెక్స్ట్ జమ్మికుంటలో మ్యాజిక్ ఫిగర్ 16 ఉంది. 13 నుంచి 15 వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉండగా కూడా ఎంత కాదనుకున్న బీఆర్ఎస్ అక్కడ కూడా పోటీ ఇస్తుంది. 8 నుంచి 9 వరకు బీజేపీ ఒక 4-5 సీట్లు, 3 నుంచి 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ అలాగే జగిత్యాల కొంచెం డిఫరెంట్గా మాట్లాడుకోవాలి దీని గురించి. ఎందుకంటే ఇక్కడ 1-2 చోట్ల ఎంఐఎం కూడా కొంచెం పట్టుంది. అయితే జగిత్యాలలో మ్యాజిక్ ఫిగర్ 26, ఓవరాల్ 50 ఉంటాయి ఇక్కడ వార్డులు చెప్పాలంటే. అందులో మ్యాజిక్ ఫిగర్ 26 రావాలి. 25 నుంచి 26 వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉండగా కూడా 9 నుంచి 10 వరకు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్కి ఏమాత్రం తగ్గకుండా 8 నుంచి 9 వరకు బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వగా 1 నుంచి 3 వరకు ఎంఐఎం కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా రిపోర్టు. అండ్ ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇతరులు కూడా ఉంటారు కదా. ఓ 4 నుంచి 5 వరకు ఇతరులు ఉండే అవకాశం కూడా కనబడతా ఉంది జగిత్యాలలో మాత్రం. అండ్ నెక్స్ట్ రాయ్కల్ అది చిన్నది, 12 వార్డులు ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ 7, అందులో 5 నుంచి 6 వరకు కాంగ్రెస్కే వస్తాయి. ఎంత తగ్గకుండా కొంచెం 3 నుంచి 4 వరకు బీఆర్ఎస్, 1 నుంచి 2 వరకు బీజేపీకి కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇతరులు కూడా ఉంటారు కాబట్టి 1 లేదా 0 మన ఇష్టం. పరిష్టం అంటే అక్కడ ఓట్లు అలాగే వేస్తున్నారు. అండ్ మనకు వచ్చిన రిపోర్ట్ అలాగే ఉండింది, అందుకని చెప్పేసి చెప్తున్నా. ఇకపోతే ధర్మపురి మ్యాజిక్ ఫిగర్ 9, ఓవరాల్ 15 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 19 వస్తే సరిపోతుంది. ఇందులో 10 నుంచి 11 వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, అంటే ఎక్కువే మ్యాజిక్ ఫిగర్ కంటే. బీఆర్ఎస్ ఏదో పోటీ ఇవ్వాలి కాబట్టి 2 నుంచి 3, బీజేపీ కూడా నేను ఉన్నాను అంతే చెప్పాలి కాబట్టి 1 నుంచి 2. ఇక ఇతరులకి కూడా 1 ఇస్తే బాగుంటుందేమో, ఇవ్వచ్చు, తప్పులేదు. నెక్స్ట్ కోరుట్లలో 33 వార్డులు ఉండగా 18 మ్యాజిక్ ఫిగర్ అవుతే 10 to 11 వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉండగా 11 నుంచి 12 వరకు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కూడా కనబడుతుంది కోరుట్ల. అండ్ నెక్స్ట్ ఎంత కాదనుకున్నా బీజేపీ కూడా ఏమాత్రం తగ్గదు. అక్కడ 9 నుంచి 10 వరకు బీజేపీ కూడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రసవత్తరమైన పోటీ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఎక్కడైనా ఒకవేళ ఛాన్స్ ఉంటే మధ్యలో 1 సీటు ఎంఐఎం కూడా వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మెట్పల్లి, ఇక్కడ 26 ఉంటే మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ కూడా అదే సిట్యువేషను. 7 నుంచి 8 వరకు కాంగ్రెస్ గెలుచుకున్నా కూడా 8 నుంచి 9 వరకు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. 4 నుంచి 5 వరకు బీజేపీ కూడా గట్టి పోటీనే ఇస్తుంది ఇక్కడ మాత్రం. అండ్ ఇతరులు కూడా ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు సిరిసిల్ల గురించి మాట్లాడుకుందాం ప్రత్యేకించి. సిరిసిల్ల 21 మ్యాజిక్ ఫిగర్, 19 కాంగ్రెస్ గెలుస్తుంది 21లో. మరి బీఆర్ఎస్కి ఇది కదా సిరిసిల్ల అంటే ఎప్పుడు చూడు పింక్ జెండాలే కనబడతాయి అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా బీఆర్ఎస్ కూడా 21 నుంచి 22 సీట్లలో గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మాత్రం మంచి గట్టిపోటే ఉంది బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి. అయినప్పటికీ కాంగ్రెస్ అక్కడ నిలబడడం చాలా గ్రేట్. బట్ వస్తుందో లేదో చెప్పలేం. ఈవెన్ బీజేపీకి కూడా 5 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎంత బీఆర్ఎస్ నియోజకవర్గం అంటే బీఆర్ఎస్కి ఫేవర్గా ఉండే నియోజకవర్గం అయినప్పటికీ కూడా అందులో ఒకరు లేదా 2 ఇండిపెండెంట్లు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వేములవాడ, ఆ 1-2 ఇండిపెండెంట్ ఏమైనా అటు ఇటు అయితే ఇందాక చెప్పినట్టుగా సిరిసిల్లలో కాంగ్రెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. వేములవాడలో
28 ఉంటే మ్యాజిక్ ఫిగర్ 15. దీంట్లో 5-6 వరకే కాంగ్రెస్కి వస్తాయి. బీఆర్ఎస్కి కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ 9-10 వచ్చే అవకాశం ఉంది. ఓహో, అంటే ఇక్కడ బీఆర్ఎస్ నిలబడుద్దేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ విచిత్రంగా వేములవాడలో బీజేపీకి బాగా మద్దతు ఉంది. అండ్ 10-11 సీట్ల వరకు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. వేములవాడలో రసవత్తరంగా బీజేపీ జెండా మాత్రం రెపరెపలాడుద్ది అని అనుకుంటున్నాం. మ్యాక్స్ మేబీ ఆ టెంపుల్ డెవలప్మెంట్ కనో లేకపోతే దేశవ్యాప్తంగా సనాతన ధర్మం హిందూయిజం గురించి ఎక్కువ చెప్తున్నందుకో లేకపోతే ఆర్ఎస్ఎస్ మద్దతో తెలీదు. బట్ వేములవాడలో మాత్రం ఎక్కువగా బీజేపీయే వినబడతా ఉంది. అండ్ మంథిని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 8, 6-7 వరకు కాంగ్రెస్, 2-4 వరకు బీఆర్ఎస్, 2-3 వరకు బీజేపీ. పెద్దపల్లి గురించి మాట్లాడుకుంటే 36 మొత్తం వార్డులలో 13 మ్యాజిక్ ఫిగర్ ఉంటే సరిపోతుంది. దీంట్లో 23-24 వరకు కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేస్తుంది. 5-6 వరకు బీఆర్ఎస్, 1-2 బీజేపీ. అండ్ సుల్తానాబాద్ ఇక్కడ 15 ఉన్నాయి ఆల్మోస్ట్ వార్డులు. 9 మ్యాజిక్ ఫిగర్ అయితే 7-8 వరకు కాంగ్రెస్, 4-5 వరకు బీఆర్ఎస్, 2-3 వరకు బీజేపీ. అంటే అందరం ఉన్నామని చెప్పుకునేటట్టు, బట్ కాంగ్రెస్కే వస్తుంది. చొప్పదండిలో 14 వార్డులు ఉండగా 8 మ్యాజిక్ ఫిగర్ 7-9 వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. 4-6 వరకు బీఆర్ఎస్, 1-3 వరకు బీజేపీ. అండ్ ఇక్కడ మనం ప్రత్యేకించి పెద్దపల్లి గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే పెద్దపల్లిలో 36 వార్డులలో 13 మ్యాజిక్ ఫిగర్లో 23-24 వరకు కాంగ్రెస్కి వచ్చినప్పటికీ కూడా ఒక 4 లేదా 5 సీట్లు ఇండిపెండెంట్కి వెళ్ళిపోతాయి. అక్కడ కూడా ఇండిపెండెంట్గా నిలబడ్డ అభ్యర్థులకు కూడా కొంచెం మద్దతు లభిస్తూ ఉంది, పార్టీలకు సంబంధం లేకుండా. ఓవరాల్గా 341 కరీంనగర్ మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వార్డులు. దీంట్లో కాంగ్రెస్కి 151-165 వరకు సీట్లు వస్తే 94-110 వరకు బీఆర్ఎస్, 48-63 వరకు బీజేపీ, అండ్ 1-4 వరకు ఇక మన ఎంఐఎం పార్టీలు. అలాగే ఇక్కడ సిపిఐ సిపిఎంలకు కూడా ఒక 7-13 వరకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అండ్ ఇతరులు ఒక 4-5. టోటల్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్కి 9 వెళ్ళిపోతే బీఆర్ఎస్కి 1-3 వచ్చే అవకాశం అయితే ఉంది. బీజేపీకి 1 వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎంకి అయితే ఎలాంటి అవకాశం ప్రజెంట్ కరీంనగర్లో కనబడట్లేదు. సో ఇది కరీంనగర్ రిపోర్టు.